ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీలో ఏదో తెలియని స్తబ్దత కనిపిస్తుంది. ఇప్పుడంతా కాబోయే కొత్త అధ్యక్షుడి చుట్టే చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. సారథి ఎవరో తేలితే గానీ హైకమాండ్ ఇచ్చే ప్రోగ్రాంలు జరిగేలా లేవని పార్టీలో టాక్ నడుస్తుంది. ఆ కన్ఫ్యూజన్ కి తెర పడకపోవడంతో ఎవరికి వారే అన్నట్టుగా నడుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త పాస్ వచ్చాక చూసుకుందాంలే అనే భావనతో నేతలున్నారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ పరుగు కాస్త ఆపినట్టుగా అనిపిస్తోంది. సంస్థాగత ఎన్నికలు దాదాపుగా పూర్తయ్యాయి. 2 జిల్లాలకు అధ్యక్షుల నియామకంతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ ఎంపిక పెండింగ్లో ఉంది. జిల్లాలో, మండలాల్లో పూర్తి స్థాయి కమిటీలు వేయాల్సి ఉంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక. అది ఫైనల్ కాకపోవడంతో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అనుకున్నంత ఎఫెక్ట్ గా జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పెషల్ ప్రోగ్రాంలు తప్ప రెగ్యులర్ యాక్టివిటీస్ కి ఇప్పుడున్న అధ్యక్షుడు టైం ఇవ్వలేని పరిస్థితి. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వక్ఫ్ బిల్లుపై ప్రజల్లోకి వెళ్లడం, ఒకే దేశం ఒకే ఎన్నికపై సదస్సులు పెట్టడం లాంటి నిర్ణయాలు తీసుకుంది. కానీ ఈ కార్యక్రమాలు నామకే వాస్తేగా జరుగుతున్నాయని టాక్. అటల్ శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు చేయాలని చెప్పినా ఒక్క పెద్ద ప్రోగ్రాం కూడా జిల్లాలో జరగలేదు. కొత్తగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన వారు కూడా అంత యాక్టివ్గా చేయడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగకపోవడమే అంటున్నారు. ఆ విషయంలో క్లారిటీ వస్తే తప్ప పార్టీలో ఉన్న స్తబ్దత పోదని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. బాస్ ఎవరో తేలితే ఆయన దృష్టిలో పడేందుకు ఇతర నేతలు ముందుండి కార్యక్రమాలు చేస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హైకమాండ్ ఇచ్చిన షెడ్యూల్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే చర్చ కంటే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే డిస్కషనే పార్టీలో ఎక్కువగా జరుగుతోందని వినికిడి. ఇంతకు ముందు ఇలాంటి వాతావరణం పార్టీలో ఉండేది కాదని, ఇప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి పరిధిలో లేని అంశాలపై చర్చ పెట్టడం ఎక్కువైందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. హైకమాండ్ ఇచ్చిన టాస్క్ ని ఏదో పైన మమ అనిపించేస్తున్నారని, పార్టీకి కొత్త సారథి వచ్చే వరకు సిచ్యువేషన్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాయి పార్టీ శ్రేణులు.